నమస్కారం భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. గుణాల్లో తేడాల వల్ల గణాల్లో వైరాలు సంభవించాయేమో కానీ నిజానికి వాళ్ళు వీళ్ళు సమీప బంధువులే, ఏక కుటుంబీకులు. సొంత బంధువులైన మాత్రాన కక్షలు, కార్పణ్యాలు, వైరాలు, వైషమ్యాలు ఉండకూడదా అంటే ఉండొచ్చు అని చెప్పవచ్చు. అరిషడ్వర్గాలు తయారయ్యాయి అంటే అనర్నాల పర్వం మొదలవుతుంది. అయితే ఇదంతా మానవ మాత్ర సమాజం గురించి అయితే ఏదో సమాధానం పడవచ్చు. ఇది దేవదానవుల వర్గ వైషమ్యాల గురించి, సురాసుర గణాల బంధుత్వాల గురించి అంటే ఔరా నిజమా అనిపిస్తుంది. దేవదానవ మానవ సర్వగణాలకు ఆది మూల పురుషుడు కశ్యపు ప్రజాపతి. కశ్యపుని భార్యలో దితి, అదితి అని ఇద్దరు ఉన్నారు. ఈర్ష్య, అసూయ, ద్వేష గుణాలు దితిలో ఉండగా మంచి మానవత్వం, దయ, ధర్మ గుణాలు అదితిలో ఉన్నాయి. కశ్యపుడు దితికి పుట్టినవారు దైత్యులు, వీరే రాక్షసులు. కశ్యపుడు అదితికి పుట్టినవారు దేవతలు, అంటే దేవతలు రాక్షసులు బంధువులే కదా. ఇక దేవగురువు బృహస్పతి, రాక్షస గురువు శుక్రాచార్యుడు. బియ్యంకుళ్ళు అయ్యే స్థితి వరకు వచ్చేసి కచుని కఠోర దీక్ష దక్షత వల్ల ఆ పరిస్థితి ఆగింది. ఇదంతా కచదేవయాని కథలో కనిపిస్తుంది. దేవగురువు ఎవరు? బృహస్పతి. అమృతం తాగిన అమృత హృదయులైన దేవతలకు గురువు అంటే బృహస్పతి ఎంత అమృత తుల్యుడు. ఇక రాక్షస గురువు ఎవరు? సమస్త విద్యా ప్రవీణుడు, సకల శాస్త్ర కోవిదుడు శుక్రాచార్యులు. దేవదానవుల మధ్య వీర లెవెల్లో వైరం ఉండగా బృహస్పతి కుమారుడు కచుడు శుక్రాచార్యునికి శిష్యుడు ఎలా అయ్యాడు? శుక్రాచార్యుని కుమార్తె దేవయాని కచుని ప్రేమ ముగ్గులో దింపాలని ప్రయత్నించింది. తానే భంగపడ్డ వైనం ఏమిటి? కచునిపై శుక్రాచార్య గురువు దేవయాని తీరుపై కలత చెందిన రాక్షసులు కచుని హతమారిస్తే శుక్రుడు బతికించడం ఏమిటి? ప్రజాపతి అంటే జీవుల ప్రభువు, జీవులకు ఆద్యుడు అని అర్థం. హైందవ పురాణ శాస్త్రాల ప్రకారం బ్రహ్మదేవుడి మానస పుత్రులుగా జన్మించిన 10 కుమారుల్ని ప్రజాపతులు అంటారు. సృష్టి కార్యంలో వీరి పాత్ర సైతం ప్రధానమైందే. అయితే ప్రజాపతులు అనేకమందున్నారని, ప్రధానమైన వారు 10 మంది అని పురాణ పెద్దలు చెబుతూ ఉంటారు. సృష్టి కారకుడైన పరబ్రహ్మ మానసపుత్రులు మరీచి, అంగీరస, అత్రి, పులస్త్య, పులహ, క్రతు, దక్ష, నారద, భృగు, వశిష్ఠులను ప్రజాపతులుగా చెబుతారు. సృష్టి, స్థితి, లయకారకులుగా త్రిమూర్తుల్ని చెబుతారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే త్రిమూర్తులు. సరస్వతి, మహాలక్ష్మి, పార్వతీ అమ్మవార్లే త్రిజగన్మాతలు. త్రిమూర్తులే సృష్టి, స్థితి, లయకారకులైన సమస్త జీవుల సృష్టి, జీవనం, పరిరక్షణ ప్రక్రియల్లో సహాయ పాత్రగా ప్రజాపతుల పాత్రుంటుందని పెద్దలు చెబుతున్నారు. మరీచి, అంగీరస, అత్రి, పులస్త్య, పులహ, క్రతు, దక్ష, నారద, భృగు, వశిష్ఠులను ప్రజాపతులుగా చెబుతారు. దేవతలు, రాక్షసులు, సమస్త ప్రాణులు, ఇతిహాస, మహాభారత, రామాయణాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చూస్తే ఒకదానికొకటి సంబంధం ఉన్నట్టు, ఇందులోని సర్వగణాల వారికి బీరకాయ పీచు చుట్టరిక ఉన్నట్టు తెలుస్తోంది. 21 మంది భార్యలున్న కశ్యప ప్రజాపతి సర్వ జీవకోటికి పితృదేవులే. రాక్షసులు, గంధర్వులు, నాగులు, మానవులు, దానవులు, పక్షులు, జంతువులు, వృక్షాలు ఇలా సమస్త జీవజాతులకు తండ్రి కశ్యపుడే. కశ్యపుడు సర్వజీవరాశులకు మూలపురుషుడని సమస్త హిందూ పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. కశ్యపుడి భార్యల్లో ముఖ్యులుగా అదితి, దితి, వినత, కద్రువులను చెబుతారు. ఇదే రీతిలో సురస, అరిష్ట, ఇలా, ధనువు, సురభి, చేల, తామ్ర, వస, మునిలను కశ్యపుడి ప్రధాన అర్ధాంగులుగా పేర్కొంటారు. దేవతలు, మానవులు, రాక్షసులు, సర్పాలు, పక్షులు, తరువులు, ఇతర అన్ని జీవులు కశ్యప సంతానంగా హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా కశ్యపుడు అదితికి జన్మించిన వారు దేవగణాలుగా, కశ్యపుడు దితికి జన్మించిన దైత్యులను రాక్షసగణాలుగా పేర్కొంటారు.
గరుడ్మంతుడు, అరుణుడు ఆదిగాగల దైవాంశ గణాలకు కశ్యప, వినతలు తల్లిదండ్రులు కాగా, నాగాలు, సర్పగణాలకు కశ్యపుడు, కద్రువ తల్లిదండ్రులు. ఇంకా దేవతలకు, రాక్షసులకు తల్లి సురస కాగా, అరిష్ట, గంధర్వులకు తల్లి. ఇక వృక్షాలకు తల్లి ఇల కాగా, అసురుల్లో దానవ గణాలకు ధనువు తల్లి కాగా, సురభి గోవులకు తల్లి. తామ్రడేగలు, గద్దలు ఆదిగాగల పక్షిజాతులకు తల్లి కాగా, చేల, ముని, వస తదితరుల గురించి సైతం పురాణాల్లో ప్రత్యేక ప్రస్తావనున్నట్టు తెలుస్తోంది. మిగిలిన వారి సంగతెలా ఉన్నా దేవతలు, రాక్షసుల మధ్య వైరం ఏ స్థాయిలో ఉంటుందో పురాణాల ద్వారా మనందరికీ తెలుసు. తల్లులు వేరైనా వీరు ఒకే తండ్రి బిడ్డలు. క్షీరసాగర మథన ఘట్టం నుంచి అనేక ఘట్టాల్లో వీళ్ల విభేదాలు మనకు తెలుసు. సాగరం నుంచి ఉద్భవించిన నాటి పంపకాల్లో అమృతం రాక్షసుల బారిన పడితే వాళ్లు తప్ప అందరూ మృతులైపోతారని దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషాది గణాల ప్రార్థనలతో శ్రీమహావిష్ణువు జగన్మోహిని రూపంలో విజయవంతంగా ఆ అమృతాన్ని దేవతలకు చేర్చి సమస్త భువన భాండవాల రక్షణకు దోహదపడ్డాడు. దేవతల గురువు బృహస్పతి కాగా, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. సహజంగానే ఏ గురువుల మధ్యైనా ఏదో కొంత వైరం ఉంటుంది. అమృతం సేవించి దేవతలు జీవితులుగా మారితే, సురాపానం సేవించి అసలే మందబుద్ధిగల రాక్షసులు భ్రష్టులుగా మారుతున్నారు. ఇక దేవాసుర యుద్ధాల్లో సురులకే విజయం దక్కుతోంది. అసురులు విగత జీవులవుతున్నారు. ఈ స్థితిలో రాక్షసగణాలను ఆదుకోవడానికి శుక్రాచార్యుడు మృత సంజీవని విద్యను సాధించి దానితో రాక్షసుల్ని జీవితులుగా చేస్తున్నారు. తమ చేతుల్లో హతులైన రాక్షసులు శుక్రగురువు మృత సంజీవని విద్యతో హాయిగా నిద్రలేచినట్టు లేచివచ్చి దేవతల క్రతువులు మట్టుబెడుతున్నారు. వాళ్లకు నిలువ నీడలేకుండా పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో తమ గురువు బృహస్పతికి తమ గోడు తెలియజేసి ఆయన కుమారుడు కచుని శుక్రాచార్యుని వద్ద సంజీవని మంత్రవిద్య నేర్చుకుని వచ్చి తమకు రాక్షస పీడ లేకుండా చేయాలని కోరుతారు. అప్పుడు బృహస్పతి తన కుమారుడు కచుని శుక్రాచార్యుని వద్ద సంజీవని మంత్రవిద్యను నేర్చుకుని రమ్మని ఆదేశిస్తాడు. పితృవాక్ పరిపాలనా దక్షకుడిగా ఎంతో సాహసం ప్రదర్శించి మారు రూపంలో శుక్రుని వద్ద సంజీవని విద్యను పొందడానికి కచుడు బయలుదేరుతాడు. ఇక్కడ్నుంచే కథ రసకందాయంలో పడుతుంది. శత్రుత్వంతో జయించలేని పనిని మిత్రత్వంతో జయించవచ్చని పెద్దలు చెబుతారు. సత్కార్యం కోసం, ధర్మరక్షణ కోసం కొందరు సమస్త త్యాగాలకు సిద్ధమవుతారు. అయితే ఉత్తమ కార్యనిర్వహణకు, ధర్మపాలకులను పరిరక్షించడానికి అసత్య బాటలోనూ వెళ్లాల్సి వస్తుంది. మాయోపమాయాలను పట్టుకు వేలాడాల్సి వస్తుంది. వేషాలు వేయాల్సి వస్తుంది. నాటకాలు ఆడాల్సి వస్తుంది. అయితే ఆ కార్య సఫలత సజావుగా సాగుతున్నా అనుకోని అడ్డంకి కథనే మార్చేయవచ్చు. చివరగా విచిత్ర రీతిలో మంచిగా శుభం కార్డు కూడా పడవచ్చు. ఇదే కచ దేవయానిల దేవదానవ మిత్రత్వ శత్రుత్వ గాథ. శుక్రాచార్యుని వద్ద కచుడు శిష్యుడిగా చేరి అన్ని శుశ్రూషలు చేస్తాడు. గురువు అభిమానానికి పాత్రుడవుతాడు. అయితే కచుడు ఎవరో, ఎందుకొచ్చాడో అని శుక్రాచార్యునికి తెలుసు. అందుకే సంజీవని విద్య తప్పించి అన్ని విద్యలు నేర్పించాడు. అయినా ఏమాత్రం సహనం కోల్పోకుండా ఎన్ని రోజులు గడుస్తున్నా కచుడు ఓపికగా గురువు శుక్రుడికి శుశ్రూషలు చేస్తూనే వస్తున్నాడు. అయితే దేవతా దివ్యతేజంతో మెరిసిపోతున్న కచుడు బృహస్పతి కుమారుడు అనే విషయం శుక్రాచార్యుని కుమార్తె దేవయానికి తెలియదు. ఎవరో వేదాంగ సంపన్నుడిగా, తేజో సంపన్నుడిగా, సుందర రూపుడిగా అని ఆమె భావించి కచునికి దగ్గరవడానికి దేవయాని ప్రయత్నించింది. గురువు, గురుపుత్రిక చెప్పిన ఏ పనినైనా వినమ్రంగా చేస్తూ వినయ సంపన్నుడిగా కచుడు పేరు పొందాడు. అయితే కచుని మంచితనానికి శుక్రుడు ముగ్ధుడవగా దేవయాని కచుని వివాహం చేసుకోవాలని సిద్ధమైంది. ఆమె నిర్ణయానికి శుక్రుడు సంతోషించాడు. అయితే ఇది కచుటి పాలిట శాపమైంది. తానొచ్చింది శుక్రగురువు వద్ద మృత సంజీవని విద్య నేర్చుకోవడానికి.
తాను ఈ విద్య నేర్చుకుని వస్తానని అక్కడ దేవగణాలు, దేవగురువు, తన తండ్రైన బృహస్పతి ఎదురుచూపులు చూస్తూ ఉంటారు. ఈ పరిస్థితిలో తాను సంజీవని విద్య నేర్వకుండానే అనుకోని అవాంతరం వచ్చి పడింది. దేవయాని కచుని వద్ద పరిణయ ప్రతిపాదన తేవడం, తనను పెళ్లి చేసుకోమని పట్టుబట్టడంతో కచుడు ఆవేదనకు గురవుతాడు. గురుపుత్రిక సోదరితో సమానమని, ఈ ఆలోచన మంచిది కాదని దేవయానికి పలు పలు విధాల నచ్చచెప్పడానికి కచుడు ప్రయత్నిస్తాడు. దేవయాని ససేమిరా అంటుంది. కచుని కంటికి రెప్పలా చూసుకుంటుంది. కచునికి ఏ చిన్న కష్టం రాకుండా చూసుకోవాలని దేవయాని అసురులకు చెబుతుంది. ఈ వ్యవహారం చూసిన రాక్షసులు ఈ కచుడెవడో ఆషాఢభూతి మాదిరి ఉన్నాడనుకొని తమ గురువును, గురుపుత్రికను మోసగించడానికొచ్చాడనుకొని రాక్షసులు ఆగ్రహం చెందుతారు. తమ గురువు కుమార్తె ఏ మోసానికి గురికాకుండా కచున్ని అడ్డు తొలగించుకోవాలని అనుకుంటారు. ఓ రోజు అడవిలో సమిదలు ఏరుకోవడానికి వెళ్లిన కచుని రాక్షసులు దారుణంగా హతమారుస్తారు. అయితే కచుడు హతమైన సంగతి తెలుసుకుని దేవయాని వెక్కి వెక్కి ఏడుస్తూ తండ్రి శుక్రాచార్యునికి ఈ సంగతి చెబుతుంది. కచుని మృత సంజీవనితో బతికించమని కోరుతుంది. కుమార్తె కోరిక ప్రకారం శుక్రుడు కచుణ్ణి మృత సంజీవనితో బతికిస్తాడు. అనంతరం చాలాసార్లు రాక్షసులు కచుని చంపడం, శుక్రుడు మృత సంజీవనితో బతికించడం జరిగింది. గురుపుత్రిక అమాయకత్వంతో కచుని వల్లో పడుతోందని, గారాల పుత్రిక అంటే పంచ ప్రాణాలు కావడంతో తమ గురువు కచున్ని బ్రతికించేస్తున్నాడని రాక్షసులు ఆవేదన చెందుతారు. ఎలాగైనా కచుని పీడ వదిలించుకోవాలని అసురులు ఆలోచనలు చేస్తారు. ఈసారి కచుని హతమార్చి కచిక బూడిదలా మార్చేసి ఆ బూడిదను జలంలో కలిపి శుక్రునితోనే తాగించేస్తే పీడ విరగడైపోతుందని భావిస్తారు. అంతే, ఈసారి కచున్ని హతమార్చి పకడ్బందీ ప్రణాళిక ప్రకారం ఆ భౌతిక కాయాన్ని బూడిద చేసేసి నీళ్లల్లో కలిపి శుక్రాచార్యుడు తాగేలా చేస్తారు. కచుడు కనిపించక దిగాలు చెందిన దేవయాని ఎంతో ఆవేదనకు గురవుతుంది. ఎప్పుడూ చలాకీగా ఉండే కుమార్తె దేవయాని ఈ రీతిలో డీలాపడ్డంతో శుక్రాచార్యుడు దివ్యదృష్టితో అంతా తెలుసుకుంటాడు. ఇక కచుడు రాలేడని, రాక్షసులు చేసిన పనిని చెబుతాడు. కచుణ్ణి మర్చిపోమని చెబుతాడు. అయితే దేవయాని తన కచుణ్ణి బతికించి తీరాలని పట్టుబడుతుంది. ఈ సంకట స్థితి నుంచి ఎలా బయటపడాలో శుక్రాచార్యుడికి అర్థం కాలేదు. కచుణ్ణి బతికించాలంటే తాను ప్రాణాలు పోగొట్టుకోవాలి. దీనికి సిద్ధమైన మృత సంజీవని విద్య కచునికి నేర్పకపోతే తాను బతకలేడు. తన ఉదరం నుంచి బయటకు రాలేడు. ఎట్టకేలకు నిర్ణయం తీసుకుని తన ఉదరంలో ఉన్న కచుణ్ణి బతికించి సంజీవని విద్య నేర్పుతాడు. శుక్రుడి ఉదరం నుంచి బయటకొచ్చిన కచుడు తాను ఆయన వద్ద నేర్చిన మృత సంజీవనితో శుక్రుణ్ణి బతికిస్తాడు. అయితే బయటకు రాగానే తనకు సెలవిప్పించమని కోరతాడు. దీంతో దేవయాని తీవ్ర కలత చెంది దుఃఖిస్తుంది. దేవయానితో వివాహానికి కచుడు తిరస్కరించడంతో శుక్రుడు ఆగ్రహం చెంది ఈ విద్య నీకు నిరుపయోగమవుగాక అని శాపమిస్తాడు. అయితే కచుడు గురువుకు, గురుపుత్రికకు కృతజ్ఞతలు తెలిపి తాను సెలవు తీసుకుంటాడు. కచుడు సంజీవని విద్యను సాధించి శాపం కారణంగా నిరుపయోగం చేసుకోవడంతో కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మారిందని, మృత సంజీవని మంత్రం కచునికి తెలిసినా అది వృధా అయిందని దేవతలు ఆవేదన చెందుతారు. అయితే బృహస్పతి, ఆయన కుమారుడు కచుడు దేవతలారా కలతవద్దు, మృత సంజీవని మంత్రం నిరుపయోగం కాలేదని చెబుతారు. అదెలా అని వారు ప్రశ్నిస్తే శుక్రాచార్యుడు ఆ విద్య తనకు పనిచేయదని చెప్పాడు తప్ప మంత్రం నిరుపయోగమని చెప్పలేదని, తాను మంత్రం ఎవరికి చెప్పినా వారు దాన్ని వినియోగిస్తే మృత సంజీవని వల్ల మృతులు జీవితులవుతారని చెబుతారు. దీంతో దేవగణాలు ఎంతో సంతోషిస్తాయి. ఇతిహాస మహాభారతంలో కురువంశానికి పురువంశం మూలమైతే ఈ మూల కథ దేవరాక్షస గురువుల కాలం నాటిదిగా తెలుస్తోంది. దేవతల్లో చేయకూడని పనులు చేసి శాపగ్రస్తులైన వారు లేరా? రాక్షసుల్లో మంచివారు ఎందరు లేరు? రాక్షస వంశానికి చెందిన ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, ఆదిగా గల చక్రవర్తులు ఎందరెందరో మంచివారు ఉన్నారు కదా. గుణాలను బట్టే కాని గణాలను బట్టి కాదని ఇక్కడ విదితమవుతోంది. మానవ సంఘంలో మాత్రం ఈ తరహా వివాద పద్ధతులు
లేవా విడిగా ఉన్నప్పుడు మనం 5గురం, కౌరవులు 100 మంది, అదే పరాయి వారితో తగాదా వస్తే మనం 105గురం అని ధర్మరాజు చెప్పలేదా? పెద్దవాళ్ల వల్ల పేదవాళ్లకు ఎంతో కష్టం వచ్చింది. ఆ పేదవాళ్ల పక్షం వహించి మరో పెద్దవాళ్లు ఈ పెద్దవాళ్లకు నచ్చచెప్పారు. సమస్య తీరిపోతున్న సమయంలో ఎందుకో ఆ పెద్దవాళ్లు సైలెంట్ అయిపోయారు. అప్పుడు ఆ పేదవాళ్లేమంటారు? పెద్దవాళ్లు ఒకటే అని. అక్కడ దేవగణాలు ఆనందంలో తేలియాడుతూ ఉండగా కచుడి పీడ విరగడవడంతో ఇక్కడ రాక్షసగణాలు సంతోషం చెందుతాయి. అయితే దేవయాని మనోవ్యాధికి గురవుతుంది. ఆమెను చూసి శుక్రాచార్యుడు కలత చెందుతాడు. పరిస్థితులు ఈ రీతిలో ఉండగా ఈ గాథలో మరో విచిత్ర మలుపు చోటు చేసుకుంటుంది. వృషపర్వుడనే రాక్షసరాజుకు అసుర గురువు శుక్రాచార్యుడంటే వల్లమాలిన భక్తి, ఆరాధన. శుక్రాచార్యుడికి రాజు వృషపర్వుడంటే అమితిష్టం. రాక్షసరాజు వృషపర్వుడి కుమార్తె శర్మిష్ఠ మహాగర్విష్టి. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని తల్లి ప్రేమకు నోచుకోని కారణంగా తండ్రి అతిగారాభంలో పెరిగిన వ్యక్తి. కుమార్తె ఏది కోరినా శుక్రాచార్యుడు కోరి తెచ్చిచ్చేవాడు. గారాభ పెంపకం వల్ల ఎవరినైనా తక్కువ చూపు చూడటం దేవయానికి అలవడింది. ఇంతటి విచిత్ర మనస్తత్వాలు గల శర్మిష్ఠ దేవయాని చిన్నప్పటి నుంచి స్నేహితురాలు. ఎంత ప్రాణ స్నేహితురాళ్ళైనా గారాభ స్వభావం వల్ల ఈ ఇద్దరి మధ్య ఏ వైరం ఎప్పుడు మొదలై ఏ స్థితికి చేరుతుందో అని అందరూ భయపడేవారు. ఇద్దరు తండ్రుల గారాల పట్టీలు గరిష్ఠులు, కోపిష్ఠులు అయినప్పుడు ఎంత ప్రాణ స్నేహితులైనా ఎప్పుడో ఒకప్పుడు వైరం రావడం ఖాయమనే మాటను తదాస్తుదేవలు దీవించేసినట్టున్నారు. శర్మిష్ఠ దేవయానిల మధ్య వైరం రానే వచ్చింది. ప్రాణ స్నేహితులు ఒకరి ప్రాణాలు ఒకళ్ళు తీసేసుకోవాలనే రీతిలో శర్మిష్ఠ దేవయానిలో మారడానికి ఓ పందెం వచ్చిపడింది. అయితే విధి విచిత్రం, తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి వీలు పడలేదు కాని తనను కాపాడిన వ్యక్తితో దేవయానికి వివాహం జరిగింది. ఒకప్పుడు ప్రాణ స్నేహితురాలు, ఇప్పుడు బద్ధశత్రువైన శర్మిష్ఠ తన సవత్తై కూర్చుంది. తన భర్తే ఆమెకు భర్తై కూర్చున్నాడు. అంతరంగిక స్నేహితురాలైన దేవయాని శర్మిష్ఠ ఓ రోజున వనవిహారానికి వెళ్లి అక్కడ కొలను కనిపిస్తే జలక్రీడలాడాలనిపించి అందులోకి దిగారు. అయితే చీరలు దుస్తులు ఒడ్డున పెట్టి ఇద్దరు స్నేహితురాళ్లు జలక్రీడా వినోదంలో మునిగిపోయారు. ఇంతలో సుడిగాలి వచ్చి ఆ దుస్తులన్నీ కలిసిపోయాయి. ఆకస్మిక ప్రళయం సంభవించడంతో స్నేహితురాళ్ళిద్దరూ హడావిడిగా దుస్తులు ధరించారు. ఈ నేపథ్యంలో ఒకరి చీర ఒకరు కట్టేసుకున్నారు. గర్విష్ఠి శర్మిష్ఠ తాను రాజకుమార్తెయుండి ఓ సామాన్య మహిళ చీర కట్టుకోవలసి రావడంతో తెగ బాధపడిపోతుంది. సమాన స్థాయి హోదా గలవారితో కాకుండా తక్కువ స్థాయితో స్నేహం చేయడం వల్లే ఈ దుస్థితొచ్చిందని దేవయానిని శర్మిష్ఠ నానా మాటలంటుంది. దేవయాని అందుకు ప్రతిగా సమాధానమిస్తూ యావత్ రాక్షస గణాలన్నిటికీ తన తండ్రి గురువని, ఏదో సామంత రాక్షసరాజు కూతురువయుండి మిడిసిపడుతున్నావని, నీ చీర నేను కట్టుకునే పరిస్థితి రావడం ఎంతో తలవంపుగా ఉందని దేవయాని అంటుంది. ఇక్కడి వీళ్ళిద్దరి మధ్య చినికి చినికి గాలివానకు ఆ ప్రళయాంతక గాలివానే టారెత్తిపోయిందో ఏమో కాని ఆ విలయం ఆకస్మికంగా ఆగిపోయింది. దేవయాని శర్మిష్ఠల వైరం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా వీరిద్దరూ గొడవపడుతూ పాడుబడిన బావి వద్దకొచ్చారు. గర్విష్ఠి కోపిష్ఠి అయిన శర్మిష్ఠ ముందు వెనకలు ఆలోచించకుండా దేవయానిని ఆ పాడుబడిన బావిలో తోసేసి తాను ఇంటికి వెళ్లిపోయింది. బావి నుంచి దేవయాని కేకలు వేయడంతో ఆ సమయంలో ఆ మార్గాన వెళుతున్న యయాతి అనే రాజు ఆమెను రక్షిస్తాడు. అనంతరం వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకుంటారు. కుమార్తెకు వివాహం జరగడంతో దేవయాని తండ్రి రాక్షస గురువు శుక్రాచార్యుడు సంతోషిస్తాడు. అయితే ఆయన సంతోషం క్షణంలో ఆవిరైపోయింది. వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ తనకు చేసిన అవమానం తలుచుకుని తాను ఆ రాజు నగరానికి రానని తెగేసి చెబుతుంది. అంతేకాక శుక్రాచార్యుణ్ణి ఆ రాజు వద్ద ఉండరాదని శాసిస్తుంది.
శుక్రాచార్యుడు ఆ రాజ్యం వీడి వెళ్లడానికి సిద్ధం కాగా వృషపర్వుడు శుక్రాచార్యుని కాళ్లమీద పడి వేడుకుంటాడు. తన కుమార్తె చేసిన తప్పుడు పనికి రాక్షస వంశానికి శిక్ష వేయవద్దని బతిమాలుతాడు. దేవయాని వేసే ఏ శిక్ష అయినా తన కుమార్తె అనుభవిస్తుందని చెబుతాడు. శర్మిష్ఠ తనకు దాసిగా ఉండాలని, అలా ఉంటేనే తాను తన తండ్రి తిరిగి రాజ్యానికి వస్తామని చెబుతుంది. రాజు తన కుమార్తెను ఒప్పించి ఆమెను దేవయానికి దాసిగా చేస్తాడు. రాజకుమారి దాసికాగా గురుపుత్రిక రాజకుమారిలా ఆజ్ఞలు జారీ చేసే శర్మిష్ఠ మీద దేవయాని తన కక్ష తీర్చుకుంది. రాక్షసరాజు వృషపర్వుడు, యయాతి, దేవయానిలకు తన కుమార్తె శర్మిష్ఠతో పాటు తన దాసదాసీ జనాన్ని సైతం వారికి సమర్పిస్తాడు. అనంతరం వానప్రస్థాశ్రమానికి తరలివెళ్తాడు. అయితే తనను ఇంతలా అవమానించిన దేవయానిపై పగ తీర్చుకోవాలన్న శర్మిష్ఠ యయాతికి దగ్గరవుతుంది. తాను రాజపుత్రికనని, ఇలా కన్యలా దాసిలా ఉండిపోవడం ఏమిటని తనని వివాహం చేసుకోమని యయాతిని కోరుతుంది. యయాతి ఆమెను వివాహం చేసుకోగానే రాజును తన వశం చేసుకుని దేవయానిని తన దాసిగా మార్చేసుకుంటుంది. యయాతి దేవయానికి యదువు, తుర్వసుడు అనే 2 పిల్లలు కలుగుతారు. ఇక యయాతికి శర్మిష్ఠకు ద్రుహ్యుడు, అనువు, పూరుడు అనేవారు కలిగారు. శుక్రుడి గారాల పట్టి దేవయాని తన కష్టాన్ని తండ్రికి చెప్పి దుఃఖిస్తుంది. దీంతో యయాతి తన కుమార్తెకు చేసిన అన్యాయంపై ఆగ్రహం చెంది వృద్ధుడిగా మారిపోమ్మని శాపమిస్తాడు. యయాతి తన అల్లుడనే విషయం మర్చిపోయి శుక్రాచార్యుడు ఆవేశంలో శాపమిచ్చేశాడు. అనంతరం యయాతి దీనావస్థ చూసి, నీ కుమారుల్లో ఎవరైనా నీ వృద్ధాప్యాన్ని స్వీకరించడానికి సిద్ధమైతే నీకు యవ్వనం తిరిగొస్తుందని, ఆ వ్యక్తే నీ రాజ్యానికి వారసుడని శుక్రుడు చెబుతాడు. అయితే యయాతి కుమారులెవరూ దీనికి అంగీకరించరు. కాని ఒక్క పూరుడు మాత్రం దీన్ని సంతోషంగా అంగీకరిస్తాడు. అనంతరం పూరుడి యవ్వనం తీసుకుని ఎన్నో ఏళ్ళు దేవయానితో కలిసి పలు యజ్ఞ యాగాలు చేసి మహాజ్ఞానిగా మారుతాడు. యయాతి తన జ్ఞానంతో ఆలోచించి పూరునికి తాను ఎంత అన్యాయం చేశాడో గ్రహిస్తాడు. వెంటనే పూరుని యవ్వనాన్ని పూరుడికిచ్చేసి తన వృద్ధాప్యం తీసుకుని వానప్రస్థాశ్రమానికి బయలుదేరుతాడు. పూరుడినే తన వారసుడిగా రాజుగా ప్రకటిస్తాడు. ఆ పూరుని వంశానికి చెందిన వారే కౌరవ, పాండవులు. పూరు వంశమే కురువంశమైంది. ఇలా యయాతి, దేవయాని, శర్మిష్ఠలకు చెందిన వారే కురు పాండవులు. మరోవైపు దేవయాని తల్లి జయంతి ఇంద్రుడి కుమార్తె. అంటే అమరేంద్రుడు అల్లుడు రాక్షస గురువు శుక్రాచార్యుడు అన్నమాట. ఇంకోవైపు ఇంద్రుడి మరో కుమార్తె దేవసేన కార్తికేయుణ్ణి వివాహం చేసుకుంది. కార్తికేయుడు అంటే కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి. కుమారస్వామి ఎవరు? శివపార్వతుల కుమారుడు, వినాయకుడి సోదరుడు. దేవసేన కాకుండా వల్లి అనే సర్పకన్యను వివాహం చేసుకోవడం కోసం కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిగా సర్పరూపం దాల్చాల్సి వస్తుంది. ఇలా చూస్తే దేవతలు, రాక్షసులు, పశుపక్షాదులు, గరుడుడు, సర్పాలు, వృక్షాలు ఇలా అందరూ ఒకరికొకరు బంధుగణాలే. అందుకే అందరం చుట్టాలం, బంధువులం, స్నేహితులం అయినప్పుడు కక్షలు, కార్పణ్యాలు, నేరాలు, ఘోరాలు, హత్యలు చేయడాలు, చేయించుకోవడాలు చూస్తే ఎవరిమీద ఎవరు ఈ ఆగడాలు జరుగుతున్నాయంటే బంధువులు, మిత్రులు, హితులు, స్నేహితుల మధ్యే ఈ విపరీతాలు చోటు చేసుకుంటున్నాయనేది తెలుస్తోంది. అందుకే అందరూ కలిసుండాలి, ఒకరికోసం అందరం, అందరికోసం ఒక్కరం అనే రీతిలో ముందుకు వెళ్ళాలి. కులాలు, మతాలు, జాతులు అని విభజించుకొని ఇక్కడ తిట్లాటలు, కొట్లాటలు, పొట్లాటలు చేసుకుంటాం. అసలు ఆరిజన్లో చూస్తే సమస్త మానవులే కాదు, సకల జీవకోటి, ప్రాణికోటి, ప్రకృతి అందరం బంధుగణాలే అని తెలుస్తోంది. కులమతాల కుమ్ములాటలు చేసుకున్నా అందులో సైతం మనం ఏకమాటలో నిలవగలమా, ఏక బాటలో వెళ్లగలమా అంటే అది జరగదు.
ఎందుకంటే మనం ఇంట్లో తాత, తండ్రి, మామ్మ, బామ్మ, అమ్మ, కొడుకు, కూతురు, అల్లుడు, కోడలు, మనుమలు ఇలా సాగిపోతోంది. అందరూ కలిసిమెలిసి ఉంటాం. పక్కవాళ్లతో గొడవస్తే ఆ తాత, తండ్రుల కుటుంబం లేదంటే ఆ యజమాని కుటుంబం, ఈ కుటుంబం కొట్లాడుకుంటారు. అనాది కాలం నుంచి అందరం బంధువులమే అని తెలుస్తున్నప్పుడు అందరం కలిసి ఉండడం తప్ప వైరి వాతావరణానికి వెళ్లకూడదని ఏ పెద్దలైనా చెబుతారు. సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అనే దీవెనలు అందరం చుట్టాలం, బంధువులం అయినందువల్లే అని భావించవచ్చు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మ రక్షణతో ఆ ధర్మం మనల్ని రక్షించేలా చేస్తుంది. అయితే అధర్మం, అక్రమం, పైశాచికం ఈ అసుర గుణాలన్నీ రాక్షస గుణాలు కలిగి ఉంటాయి. చెప్పులోని రాయి, చెవిలోని జోరిగా, కంటిలోని నలుసు, కాలి ముల్లు, ఇంటిలోని పోరు, ఇంతింత గదయ విశ్వదాభిరామ వినురవేమ అని వేమన శతకం చెబుతోంది. ఈ రీతిన దేవతలకు రాక్షస బంధువులతో ఇంటి పోరు విపరీతంగా ఉండడం, హతులైన రాక్షసులు శుక్రాచార్యుని మృత సంజీవని మంత్రంతో తిరిగి బతికేయడం దేవతల పాలిట శాపంలా మారింది. అందుకే కచుడు శుక్రుని దగ్గర మృత సంజీవని విద్య నేర్చుకున్నాడు. నేర్చుకున్న విద్య తాను వినియోగించలేని స్థితిని దేవయాని శాపం ద్వారా పొందాడు. దీనికి గురుపుత్రిక ప్రతి శాపం ఇచ్చి తన స్థాయిని తగ్గించుకున్నాడు. నాడు, నేడు, ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. విధి విధానాన్ని తప్పించనూ లేరు. ఇది దేవదానవ గణాల మూల కథ చెబుతోంది. అయితే మంచికి మంచి ఫలితం, చెడ్డకు చెడ్డ ఫలితం ఉంటుందనే విషయం మాత్రం తేటతెల్లమవుతోంది. ఇది వాళ్ళ భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.